తెలంగాణ ప్రభుత్వము ఒక డప్పు సాటింపు చేస్తున్నది. ముఖ్యంగా హోంశాఖకు సంబంధించి మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాము, నిరుద్యోగులందరూ కూడా రెడీగా ఉండండి, దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను తెచ్చుకోండి, దీనికి సంబంధించిన ఇప్పటి నుంచే మీరు కోచింగ్లు తీసుకొని చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి అని చెప్తున్నది. కానీ ఈ పోస్టులకు సంబంధించి 7,000 పోస్టులు ఏదో వేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. దాన్ని ఒకసారి మనం అందులో చదివిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమంటున్నారు, ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఇటు ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అనేది ఈ పోలీసు కొలువుల గురించి మనం ఒకసారి డీప్గా అనాలిసిస్ చేసుకుందాం. హోంశాఖలో కొలువుల జాతర 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్లు జారీ చేసినట్టు వివిధ భాగాల్లో కూడా. సో త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ హోంశాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, అదేవిధంగా అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించి వేర్వేరుగా 4 ప్రకటనలు వెలువడ్డాయి. వీటిలో కానిస్టేబుల్ ఆ స్థాయి పోస్టులే దాదాపు 7,000 ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థులు మండలి వెబ్సైట్ ద్వారా, అంటే ఏదైతే www.tgprb.inలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల స్వీకరణ తేదీని ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తులు ప్రొఫార్మాను త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుచినట్లు మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అవన్నీ కూడా ముందుగానే మీరు చేసుకోవాలనేది తెలుస్తున్నది. ఒకసారి శాఖలకు సంబంధించి కూడా మనం చూస్తే ఇక్కడ పోలీస్ శాఖలో ఖాళీలు ఇలా ఉన్నాయనేది. సివిల్ ఎస్ఐకి సంబంధించినటువంటి 148 ఉన్నాయి, ఏఆర్ఎస్ఐకి సంబంధించి 14 ఉన్నాయి, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐకి సంబంధించిన 12 ఉన్నాయి, ఎస్ఐఆర్ సివిల్ ఎస్ఐకి సంబంధించి 3 ఉన్నాయి, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐకి సంబంధించి 23 ఉన్నాయి, సివిల్ కానిస్టేబుల్ 3,697 అత్యధికంగా ఈ సివిల్ కానిస్టేబుల్ ఇచ్చింది, ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ ఖాళీలు ఉంటాయి కాబట్టి. సో ఏఆర్ కానిస్టేబుల్ 1,052 ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి, కానిస్టేబుల్ డ్రైవరు పీటీఓకి సంబంధించి 20 ఉన్నాయి, కానిస్టేబుల్ పీటీఓ అంటే మెకానికల్లో 7 ఉన్నాయట. సో మొత్తం కలుపుకొని కూడా 7,437 ఖాళీలు ఉన్నాయి. అందులో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, దీన్ని అన్ని పేపర్ యాడ్లలో వేసుకుంటున్నారు ప్రభుత్వం, పోలీసు బోర్డుకి సంబంధించి కూడా. ఇక మేము 7,400కు సంబంధించినటువంటి పోలీసు నియామకాలు చేపడుతున్నాం, 4 నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తున్నాం, జైలుకి సంబంధించి, అదేవిధంగా అగ్నిమాపక ఇవన్నీ కలుపుకొని, సివిల్ కలుపుకొని, ఏఆర్ కలుపుకొని 7,000 పైగా ఇస్తున్నాం అనేది గొప్పగా చెప్తున్నది. కానీ ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పోలీస్ నియామకాలు మనకు లాస్ట్ టైం ఎప్పుడు పడింది అంటే 2022, అంతకుముందు ఎప్పుడు పడింది అంటే 2018, ఇంకా అంతకుముందు ఎప్పుడు పడింది అంటే తెలంగాణ వచ్చే ముందు పడింది. సో ఇట్లా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పోలీస్ నియామక చర్యలు చేపడుతున్నాయి, పోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు చేపడుతున్నది. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్లు ఇస్తే 5 సంవత్సరాలకు సంబంధించిన నిరుద్యోగులు కూడా పెరుగుతారు కదా. యాక్చువల్లీ యాజ్ పర్ చట్టం ఏం చెప్తున్నారంటే, ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పోలీస్ బోర్డుకి సంబంధించి 1-2 సంవత్సరాల లోపల ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి. దట్టు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఆర్, సివిల్ ఇవన్నీ కలిపి 1-2 సంవత్సరాల లోపలనే ఫిల్ చేయాలి. ఎందుకంటే ఈ 1-2 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయిపోయిన సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అవి ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ అంతమందిని మనం రిక్రూట్మెంట్ చేసుకోవాలి కదా. సో 5 సంవత్సరాలు చేస్తే ఎంతమంది ఇందులో రిటైర్మెంట్ పొందుతారు, ఎంతమంది రిటైర్మెంట్ పొంది పదవి అయిపోయిన తర్వాత వారు వెళ్ళిపోతారు కదా పదవి నుంచి. సో మరి కొత్త వారిని తీసుకోవాలంటే అక్కడ అంతే సంఖ్యలో తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే, ఏదో కొన్ని ఉద్యోగాలు ఇచ్చేసి బురుడి కొట్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక్కసారి ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, బోర్డుకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఈ దిల్సుఖ్నగర్ ప్రాంతంలోకి వెళ్ళండి, ఈ అశోక్నగర్ ప్రాంతంలోకి మీరు వెళ్ళండి, ఒకసారి ఈ అమీర్పేట ప్రాంతంలోకి వెళ్ళండి, ఈ ఎల్బీనగర్ ప్రాంతంలోకి వెళ్ళండి. నిరుద్యోగులు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు అడిగేది చట్టబద్ధమేనా, ఏమంటున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా చాలా వరకు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. అయ్యా మాకు కావాల్సింది 20,000 ఉద్యోగాలు కావాలి, పోలీసు ఉద్యోగాలు, 5,000, 7,000 ఉద్యోగాలు కాదు. ఏళ్ల తరబడి ఉన్న గతంలో 2022 నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు 2026 అంటే 4 ఏళ్ల నుంచి కూడా నిరుద్యోగులం అందరం ఎదురు చూస్తున్నాం పోలీస్ నోటిఫికేషన్ల కోసం. తినక లైబ్రరీలో చదువుతూ ఇవాళ ఇంటి దగ్గర అమ్మానాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని డబ్బు కూడబెట్టి మా కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు, మా కొడుకు ఒక ఎస్ఐ అవుతాడు, మా కొడుకు ఒక కానిస్టేబుల్ అవుతాడని ఆ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మేము చదువుతూ
ఇబ్బంది పడుతూ ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము పోలీసు అవ్వాలనే దాన్ని కూడా పోరాటం చేసుకుంటూ చదువుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా కొన్ని ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ విద్యార్థుల నిరుద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్ళు అడుగుతున్న న్యాయబద్ధమైనటువంటి హామీయే. ఎందుకనంటే ఈ ప్రభుత్వం చెప్పింది మేము అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. సరే, కొన్ని విడుదల ఇస్తున్నారు కాదనట్లు ఇవ్వలేదని చెప్పడానికి ఏం లేదు. కొంత ఇస్తున్నారు. ఇటు ప్రభుత్వ పాలన చేసుకుంటా ఇటు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా కూడా అంత కొంత చేస్తున్నారు. కానీ ఈ కానిస్టేబుల్కి సంబంధించి వాళ్ళు అడిగేది 20,000 ఉద్యోగాలు, 19,000 ఉద్యోగాల నుంచి 20,000 వరకు ఇవ్వాలి అని అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అడగడానికి కూడా ఒక న్యాయం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం 4 సంవత్సరాల నోటిఫికేషన్ రాలేదు. గతంలో చాలా తక్కువ పోస్టులు వేసారు. ఇప్పుడు అంతకంటే తక్కువ పోస్టులు వేస్తే ఈ 4 సంవత్సరాల నోటిఫికేషన్ రాకపోతే చాలామంది నిరుద్యోగులు చూస్తున్నారు. 30-40 లక్షల మంది కూడా ఉన్నారు. చాలా అప్లికేషన్లు వస్తాయనే తెలుస్తున్నది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి. దాంతోపాటు ఇంకా పోలీస్ శాఖలో పనిచేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక యూనిఫామ్ వేసుకోవాలి, కాకి యూనిఫామ్ వేసుకోవాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది చాలామందికి ఉంటుంది. అట్లా ఈ నోటిఫికేషన్లు తక్కువ వేయడం వల్ల, ఈ ఎక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. మిగతా మంది పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు అవి ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక కమిటీయే చెప్పింది అనేది మనం గతం నుంచి కూడా వింటున్నాం. పోలీస్ శాఖలో భారీ ఖాళీలు ఉన్నాయి, దాన్ని నిర్వర్తించాలనే దాని కూడా గతం నుంచి కూడా కొన్ని కమిటీలు చెప్తున్నాయి. అయినా కూడా వినట్లేరు అనేది ఇక్కడ నిరుద్యోగుల నుంచి ఆవేదన. సో తక్షణమే ఏం చెప్తున్నారంటే 19,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ఉద్యోగాలు ఒక కనీసం ఇవి సగం మందిని కూడా సాటిస్ఫాక్షన్ చేయలేవు, అంత నిరుద్యోగత ఉన్నది. అంటే ఇది గత ప్రభుత్వం పాపం అని తెలుస్తున్నది. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. అది కేటీఆర్ ఒప్పుకున్నాడు, ఆ నాయకులు ఒప్పుకున్నారు, మేము సాటిస్ఫాక్షన్ చేయలేకపోయినామనేది. మరి వాళ్ళు చేసిన పనే మీరు చేస్తారా? వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తారా? విద్యార్థులు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నప్పుడు కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, ఎమ్మెల్యేనో, ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ఎల్ వెళ్ళి మాట్లాడారు, పెద్ద సుదర్శన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ ఆయన కూడా మాట్లాడిండు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా తీసుకొస్తున్నారు. నిరుద్యోగులను ఆసటగా చేసుకొని మన ఎల్బీనగర్ దాంట్లో కూడా చాలామంది నిరుద్యోగులను స్టేజ్ పై పిలిపించి మాట్లాడిస్తున్నారు. సో ఇట్లాంటి తరుణంలోనైనా ఇంకా వారిని కించపరుస్తూ మాట్లాడకుండా దీన్ని మీరు సార్ట్అవుట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళకి తప్పు చేసిరు, మనకి ఈ తప్పు చేయకూడదు, ఉద్యోగాలు ఇద్దామనే దాని మీద ముందుకు వెళ్ళాలనేది నిరుద్యోగుల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కొద్దిగా నిరుద్యోగులకు సంబంధించి కూడా స్పందించాలి. వారు ఏం చెప్తున్నారు, ప్రధానమైన డిమాండ్ ఏం చెప్తున్నారు? పోలీస్ శాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు భర్తీ చేస్తే మేము పోయి కూర్చొని చదువుకుంటాం, కొలువులు కొట్టుకుంటామనే చెప్తున్నారు. మరి మీకు అజిటేషన్స్, ధర్నాలు, ప్రభుత్వం మీద విమర్శలు కావాలా, లేకపోతే నిరుద్యోగుల బాగోగులు చూసి వారికి ఉద్యోగాలు ఇచ్చే ఆసటగా ఉండాలనేది ప్రభుత్వము ఈ పోలీస్ బోర్డు ఒకసారి నిర్ణయించుకోవాలి, ఆలోచన చేసుకోవాలనే దాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల నుంచి కూడా అదే వినిపిస్తూ ఉన్నది. ఈ ఏదైతే తేదీలు వస్తాయో అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువగా మేము ధర్నాలు చేస్తాం, నిరసనలు తెలుపుతామని దాని మీద కూడా పెద్ద ఎత్తున పిలుపునిస్తూ ఉన్నారు. ఇంద్ర నాయక్ లాంటి వాళ్ళు కూడా, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో కూడా జనార్దన్ లాంటి వాళ్ళు కూడా అందరూ కూడా పోరాటం చేస్తున్నారు ఈ పోలీసు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా. మరి ఒకసారి ప్రభుత్వం ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి పోలీసు అభ్యర్థులారా, యువత, విద్యార్థులారా, ఈ వీడియోని ప్రభుత్వం దగ్గర కూడా తీసుకెళ్లే విధంగా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.